హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుపతి సిక్స్త్ పార్ట్. మేము ఇప్పుడు పాపనాశనికి వెళ్తున్నామండి. ఇక్కడ చాలామంది ఉంటారండి భక్తులు. శ్రీ గంగాజలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అంటే తిరుపతి దేవస్థానం కాంచి ఇక్కడ దాకా చాలా అయింది. వాటర్ అక్కడి నుంచి దాకా వస్తున్నాయంట. మళ్ళీ ఇక్కడ అందరు బాగా మంది భక్తులు తిరుపతి ఎక్కడి నుంచి దర్శనం చేసుకున్న అందరూ వచ్చి ఇక్కడనే స్నానాలు చేస్తారంట. పాపనాశనం ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలన్నీ వెళ్ళిపోతాయంట. ఫ్రెండ్స్, అసలు ఈ నీళ్ళు ఇక్కడికి ఇలా ఊట దారి నుంచి వస్తాయంట. అక్కడి నుంచి ఇటు దాకా ఖచ్చితంగా తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కంపల్సరీ వస్తారంట. మీరు కూడా ఇక్కడికి వెళ్ళండి. మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మంచిగా అనిపించింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి. ఇక్కడ అయిపోయాక ఇక్కడ స్నానాలు అయిపోయాక పక్క పంటే కింద పక్క పంటే ఒక చిన్న గుడి ఉందండి. అది దర్శనం చేసుకుంటారు. అయిపోయాక ఇక్కడ మళ్ళీ చాలామంది అయితే ఫస్ట్ అక్కడ కోనేరులో స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. కొంతమంది అయితే అక్కడ తిరుపతి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి స్నానాలు ముగిస్తారండి. ఇక్కడ తిరుపతి దేవుడు స్నానాలు చేసి ఇక్కడ తిరుపతి దేవుడు స్నానాలు చేశారంట. ఇది ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పాను కదండి, ఇదే అండి. రండి, ఎంత బాగుందో. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా విజిట్ చేసి వెళ్ళండి. మరి అక్కడ నుంచి ఇక బయటికి ఇద్దాం అనుకున్నాం. ఇక అందరూ తల మీద ఇల్లు చల్లుకొని దర్శనానికి వెళ్దామని బయలుదేరామండి. ఇక మా బుడ్డోడు, మా మిస్సెస్ అక్కడి నుంచి టెంపుల్కి మెల్లగా వస్తున్నారు. ఇదే అండి టెంపుల్. ఇంతమంది చూడండి, ఇప్పటికీ ఇంతమందినే ఉంటూనే ఉంటారు. నమో వెంకటేశ.